కల్పన ఏంటి ఈరోజు చాలా మూడీగా ఉన్నావు? అబ్బే అదేం లేదండి, బాగానే ఉన్నాను. కల్పన మాటల్లో పడి అసలు విషయం చెప్పడం మర్చిపోయాను. ఏమిటో చెప్పు చూద్దాం. ఏమో నాకేం తెలుస్తుంది, మీకే తెలియాలి. నేను చెప్పే గుడ్ న్యూస్ వింటే నువ్వు చాలా సంతోషిస్తావు. ఏమిటో అది నాకు చెప్తే నేను సంతోషిస్తానుగా. నాకు ఎంఆర్ఓగా ఉద్యోగంలో చేరమని లెటర్ పంపించారు. ఓ అబ్బాయి గారికి ఉద్యోగం వచ్చిందంటే రేపటి నుంచి చాలా బిజీ అయిపోతారనమాట. అయితే రేపటి నుంచి నేను గుర్తుండను. పిచ్చి కల్పన, నాకేదైనా నీ తర్వాతనే అన్ని. ముందు పెళ్ళాం, తర్వాతనే ఉద్యోగం. అందరూ ఇప్పుడు అలానే అంటారు. రేపు ఉద్యోగం వచ్చిన తర్వాత అన్నీ మర్చిపోతారు. అందుకే డియర్, మన పెళ్లి విషయం పూజారి గారితో మాట్లాడి మంచి ముహూర్తం పెట్టించాను. వచ్చే శుక్రవారమే అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయంలో మన ఇద్దరికి వివాహం జరుగుతుంది. అబ్బో, అబ్బాయి గారికి చాలా తొందరగా ఉన్నట్టుకుంది. అమ్మాయి గారికి కూడా చాలా తొందరగానే ఉందిగా. నాకన్నా ఎక్కువ మీకే తొందరగా ఉంది. కల్పన, ఈ ఆనంద సమయంలో నేనేదడినా నువ్వు కళ్ళు మూసుకుని ఇవ్వాలి. ఏమంటావు? అయినా మీకు ఇవ్వడానికి నా దగ్గరే ఉంది, చెప్పండి. నీ దగ్గర ఏదుంటే అదే ఇవ్వు. అవసరమైతే నీ చేతులతో మందిని చేయి సరిపెట్టుకుంటా.